Hi students. So in this video we shall discuss about KMNO4 equivalent weight in acidic medium. So in acidic medium it acts as strong oxidizing agent. So strong oxidizing agent గా పనిచేస్తుంది. సో జనరల్లీ ఈక్వివలెంట్ వెయిట్కి ఫార్ములా ఏంటి? ఎనీ రిడక్షన్ ఆర్ ఆక్సిడేషన్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి ఈక్వివలెంట్ వెయిట్ ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టాన్స్ బై టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. Total change in oxidation state. Okay, so KMNO4 in acidic medium, so the reaction involves here ఏం రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది? సో పర్మాంగనేట్ అయాన్ MnO4 మైనస్ అసిడిక్ మీడియం H ప్లస్, సో 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది. గెయిన్ చేసి అది Mn+2గా కన్వర్ట్ అవుతుంది. సో Mn+2గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ ఈక్వేషన్ ఇన్ అసిడిక్ మీడియం. ఓకే, సో ఇక్కడ మ్యాంగనీట్ అయాన్, పర్మాంగనేట్ అయాన్లో ఈ మ్యాంగనీస్ ఇనీషియల్ ఛార్జ్ ఎంత ఉంది అంటే ఇక్కడ, సో ఇది మ్యాంగనీస్ తెలియదు కాబట్టి దీని ఆక్సిడేషన్ నెంబర్ X అనుకోండి. ఓకే, X ప్లస్, సో ఇంకా ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈచ్ ఆక్సిజన్ ఛార్జ్ -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. X minus 8 is equal to -1, then X is equal to -1 plus 8. సో X is equal to ఎంత వస్తుంది? +7. అంటే ఇక్కడ ఇందులో మ్యాంగనీస్ ఛార్జ్ వచ్చేసి +7 ఉంది. సో ఇక్కడ నుండి ఇది ఎంతకు చేంజ్ అయిపోయింది? మ్యాంగనీస్ కాస్త +2గా కన్వర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 7కి 2కి డిఫరెన్స్ 5. ఓకే, ఇక్కడ అదే చూస్తాను, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వస్తుంది? 5 +7 టు +2, 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది కాబట్టి +2కి కన్వర్ట్ అయిపోయింది. సో అక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ +7 నుండి +2 వచ్చింది కాబట్టి +5 ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ లేదా వ్యాలెన్సీ లేదా N ఫ్యాక్టర్ అనుకుంటాం. సో అప్పుడు ఈక్వివలెంట్ వెయిట్ ఫార్ములా ఏంటి? ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి KMNO4 158 వస్తుంది. 158 బై ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ 5, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 31.6. ఇది ఈక్వివలెంట్ వెయిట్ అవుతుంది.